జై శ్రీకృష్ణ. నేను మీ లలిత. ఏంటా అని చూస్తున్నారండి, అరటి పువ్వులండి. ఈ అరటి పువ్వులతో మనకెంతో ప్రయోజనాలు ఉన్నాయండి ఆరోగ్యానికి. అలాగే ఈ అరటి పువ్వు రేకులతో కూర వండటం ఎలాగో చూపిస్తున్నాము. నేనైతే ఈ కూర వండడం చేయట్లేదు, ఇది మా మరదలు చేస్తుందన్నమాట. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా మరదలు అయితే చేస్తుంది. చూడండి, ప్రతి లేయరు తీస్తున్నది. పైన అంతా తీస్తుంటే లోపల ఇలా ఉన్నాయండి. ఇది చేయడం ఇదంతా ప్రాసెస్ అంతా కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ ఈ కర్రీ అయితే మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. చాలా ఆరోగ్యం అండి ఈ కర్రీ చేసుకుంటే. ముఖ్యంగా కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు తినడం వల్ల వాళ్ళకి ఆ స్టోన్స్ కరిగి పడిపోతాయండి. ఇది మటుకు పక్కా. ఎందుకంటే నేనైతే ఇలాగ అరటి పువ్వు కూర చాలాసార్లు తిన్నాను. నాకు కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు చాలా బాగా తగ్గిందండి. అందుకనైతే నేను ఖచ్చితంగా అయితే చెప్పగలను. చూడండి, ప్రతి లేయరు తీస్తుంది. పైన ఆ ప్రతి లేయరు తీస్తుంటే అడుగున ఇవి పువ్వులు రేకులు ఉన్నాయన్నమాట. వీటిని బాగా శుభ్రం చేసుకోవాలండి. చూడండి, కాడ ఎలా ఉందో. లోపల ఒక మొగ్గ అనమాట. ఆ మొగ్గనైతే తీసేయాలండి. అది ఉంచితే చేదు వస్తుందటండి కర్రీ. చాలా జాగ్రత్తగా తీస్తుంది తను. చూడండి, చిన్న వైట్ లేయర్ కూడా ఉంది కదా, అది కూడా తీసేసిందండి. ఇంకా మిగతా పువ్వు పక్కన పెట్టేసిందనమాట. ఇలా ప్రతిదీ కూడా ఒలుచుకోవాలండి. కొంచెం కష్టమైన ప్రాసెస్సే, కానీ మన ఆరోగ్యానికి అయితే ఈ అరటి పువ్వు కూర చాలా మంచిదండి. ప్రతి దాంట్లోంచి కూడా ఇలాగా మొగ్గ అయితే తీస్తుంది తను. ఆ మొగ్గ తీసి చూడండి, బాగా కనిపిస్తుంది కదా ఆ మొగ్గ ఆ లేయరు, చిన్న వైట్ లేయరు, ఆ రెండు తీసేసుకొని మిగతాయి పక్కన పెట్టేస్తుందండి. ఇలా మొత్తం అంతా కూడా అన్నీ తీసేసిందనమాట. కొంచెం ప్రాసెస్ పెద్దది, కానీ జాగ్రత్తగా చేసుకుంటే చాలా ఆరోగ్యానికి ప్రయోజనం అన్న కూర అయితే తినచ్చు. కొంచెం వాటర్ వేసుకుని అందులో కళ్ళుప్పు వేసుకున్నామండి. అలాగే పసుపు కూడా వేసుకున్నాం అనమాట. మొత్తం వేడెక్కాలండి. అది వేడెక్కాక వాటరు ఈ ఈ పువ్వులన్నీ మనం ముందుగా ఒలిచి పెట్టుకున్నాం కదండి, వీటిని వాటర్లో అయితే వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు ఈ వాటర్లో పోసుకుంటున్నామండి. ఆ పువ్వులన్నీ కూడా పసుపు ఉప్పు వేసిన వాటర్లో వేస్తున్నాను. వేస్తుందన్నమాట మా మరదలు. ఇవి అయితే కొంచెం ఉడకాలన్నమాట. కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు, అందులో ఉన్న వగరది పోతుందటండి. అందుకని ముందు వేడి నీళ్ళల్లో ఇలా వేసి ఉడకబెట్టిందండి. చూడండి, ఉడికిపోయినాయి కొంచెం. ఇప్పుడు దీన్ని వాటర్ అంతా పోయేలాగా వార్చుతుందండి. వాటర్ అంతా బయటికి తీసేస్తుంది. ఈ కర్రీ ఎంత అవుదండి, చాలా తక్కువ అవుతుంది. ప్రాసెస్ కూడా ఎక్కువ, కాకపోతే హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి ఈ కర్రీ వల్ల. చూడండి, వాటర్ అంతా వంచేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని నూనె వేసుకొని అందులో పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి కూడా వేస్తుందండి. ఇంకా పోపు ఎలా వేసుకుంటామో అలా అనమాట. అన్నీ కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసుకోవాలన్నమాట ఇందులోకి. ఒక 2 వెల్లుల్లిపాయ రబ్బలు చితక్కొట్టేసుకోవచ్చు. ఇంకా ఎండుమిరగాయలు కూడా 2 వేసిందండి తను. వెల్లుల్లిపాయ రబ్బలు ఎక్కువ వేసుకోగలదు, ఎందుకంటే కర్రీ కొంచెమే అవుతుంది కనుక ఒక 3 వెల్లుల్లి రబ్బలు అయితే వేసిందండి. చాలా తక్కువ పోపు. ప్రాసెస్ అయితే చాలా ఈజీగా, కర్రీ చేయడం చాలా ఈజీ అనమాట. ఫ్రై ఇంకా లేయర్స్ అవి తీయడమే కొంచెం ఎక్కువ ప్రాసెస్ అనమాట అండి. చూడండి, నీళ్ళన్నీ వడకెట్టేసింది కదా, అయినా సరే కొంచెం లాస్ట్లో నీరు చుక్కలు ఉన్నాయి కదా, దాన్ని మళ్ళీ ఇట్లా వడకపట్టి తీసేస్తుందండి. గట్టిగా గరిటెతో నొక్కేసి మొత్తం అంతా తీసేస్తుందండి. ఈ పోపు వేగిన తర్వాత ఈ పోపులో వేసేస్తుంది అనమాట. అరటికాయ పువ్వు ఫ్రై చాలా తొందరగా అయితే ఫ్రై అయిపోతుంది, కానీ కొంచెం ప్రాసెసే పెద్దది. మొత్తం అంతా తీసేసుకొని ఇలాగా పోపులో వేపేసుకోవాలండి.
ఇది మటుకు మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉందండి. ఈ అరటి పువ్వు తినడం వల్ల కుదిరిన వాళ్ళు ఖచ్చితంగా తెచ్చుకొని అయితే మటుకు ఇలా చేసుకొని తినండి. ముఖ్యంగా కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ కర్రీ అయితే వాడండి. ఎందుకంటే నాకు స్టోన్స్ వచ్చినప్పుడు నేనైతే ఈ కర్రీ అయితే తిన్నానన్నమాట. చాలా బాగా తగ్గుతుందండి. అంతేనండి, కొంచెం పచ్చివాసన పోయి అంతా యాక్చువల్గా మనం ఉడకబెట్టుకున్నప్పుడే పచ్చివాసన పోతుంది, కానీ కలర్ చేంజ్ అవుతుందండి ఇట్లాగా వేపుకోవడం వల్ల. అలా వేపుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే ఇందులో చిటికెడు ఉప్పు అండి, ఎంతో వేయక్కర్లేదు, ఆల్రెడీ మనం ఉడకబెట్టినప్పుడు ఉప్పు వేసాం కదా, అందువల్ల కొంచెం ఉప్పు, కొంచెం కారం, అంతే అండి. చూసారు కదా, చాలా తక్కువ. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కలిసిపోయేలాగా గరిటెతో కలుపుకోవడమేనండి. అంతేనండి, చాలా సింపుల్. వేసాక ఒక 1 మినిట్ అయితే వేపేసుకొని ఇప్పుడైతే సర్వింగ్ గిన్నెలోకి అయితే తీసేసుకున్నాం. చూడండి కర్రీ ఎంత కొంచెం అయిందో. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కర్రీ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.